హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక దీర్ఘకాలిక రుణ బాధల నుండి ఉపశమనం అనేది పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మంచి ఆలోచన విధానం వలన అనేక ప్రయోజనాలు అయితే పొందుతారు. అలాగే ఈరోజు ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సోదరులతో కలిసి పనులు ఏవైతే చేస్తున్నారో అవి విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇక ఈ ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక అనుకున్న ఉద్యోగం పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈరోజు చాలా బాగుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక ధనుసు రాశి వారికి పట్టుదలతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసే శక్తిని సమకూర్చుకుంటారు. రాబడి కొంత పెరిగి గతంలో చేసిన అప్పులు కూడా తీరిపోతాయి. మీ ఆలోచనలు వెనువెంటనే అమలు చేయగలుగుతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. ఇక ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఇక ఈరోజు కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టర్లు అనేవి దక్కుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాల మేరకు లాభాలనేవి అందుతాయి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అభద్రతాభావం తొలగిపోయి ఊరట అనేది కలుగుతుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు దక్కిన అవకాశాలు సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇక విద్యార్థుల యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.